పితృపక్షం, పూర్వీకుల పూజా కాలం. పితృపక్షం అనేది మరణించిన పూర్వీకులను గౌరవించే హిందూ సంప్రదాయం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షంలో ఇది జరుపుకుంటారు. మొత్తం 16 రోజులు కొనసాగే ఈ పవిత్ర కాలం చివరి రోజు మహాలయ అమావాస్యగా ప్రసిద్ధి పొందింది. ఈ సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడం, వారి ఆశీర్వాదాలు పొందడం, వంశాభివృద్ధి జరగడం కోసం శ్రాద్ధకర్మలు, తర్పణాలు, దానధర్మాలు చేస్తారు. పితృపక్షం ప్రాముఖ్యత: పూర్వీకులను స్మరించడం. ఈ 16 రోజుల్లో మన పూర్వీకుల ఆత్మలకు నైవేద్యాలు సమర్పించి వారి కృప, ఆశీస్సులు కోరుకుంటారు. శ్రాద్ధకర్మలు: మరణించిన వారి తిథి ప్రకారం శ్రాద్ధకర్మలు చేస్తారు. అందులో భాగంగా తర్పణం, నీరు, నువ్వులు, కుసగడ్డితో చేసే పూజా విధానం అత్యంత ముఖ్యమైనది. ఆధ్యాత్మిక శుద్ధి: పితృపక్షం పూర్వీకుల పట్ల ఉన్న రుణాన్ని తీర్చుకునే సమయం. ఇది ఆత్మాభివృద్ధి, వంశాభివృద్ధి, సుఖశాంతుల కోసం చేసే మహత్తరమైన ఆచారం. మహాలయ అమావాస్య: పితృపక్షం చివరి రోజు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ రోజు పూర్వీకుల పూజ అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఎప్పుడు వస్తుంది? పితృపక్షం ప్రతి సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీనిని మహాలయ పక్షం అని కూడా అంటారు. కాబట్టి పితృపక్షం అనేది పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే, వారి ఆశీర్వాదాలను పొందే పవిత్ర సమయం.